गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत। Rub your palms, apply on your eyes, open your eyes. Thank you, sir. Thank you. Right. Stretch your legs. Right. We'll go for toe bending. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Ankle bending. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Sideways. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 2, 1. Relax. Right. Knee bending. సంజయ్ గారు ఉన్నారా? Knee bending. 1. గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి. ఏం లేదు, ఆ సౌండ్ వస్తున్నప్పుడు చూడండి అని. చేస్తున్నాను వెంటనే. 5, 6, 7, 8, 9, 10. Relax. Right. Next to the Ardha Titliyasana, half butterfly. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Release. Relax. Right. Next, get ready with left leg.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Now get ready. Bonam Now inhale, raise your hands. Right side, bend right side. ఊపిరి వదులుతూ right side. 1. Opposite side. 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ కొద్దిసేపు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. రైట్. బ్యాక్ పెయిన్ ఉంటే చేయకండి. బ్యాక్ పెయిన్ ఉంటే చేయకండి. ఫ్రంట్ వంగివి మిగతా వాళ్ళు చేద్దాం మనం. రైట్. పశ్చిమోత్తానాసన్. ఇన్హేల్, రైజ్ మై హ్యాండ్స్. ఊపిరి వదులుతూ ముందుకి. 1, వదిలేస్తూ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ 2, inhale, exhale, 3, breathe in, breathe out, breathe in, breathe out. ఊపిరి తీసుకుంటూ ఊపిరి వదిలేస్తూ ముందుకి. ఊపిరి తీసుకుంటూ ఊపిరి వదిలేస్తూ కావలిస్తే కొద్దిగా స్పీడ్గా చేసుకోవచ్చు మనం ఇలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పట్టించండి కొద్దిసేపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Right. గత్యాత్మిక్ పశ్చిమోత్తానాసన. గత్యాత్మిక్ పశ్చిమోత్తాసన అంటే పడుకొని మళ్ళీ లేవడం. స్ట్రెచ్ యువర్ బాడీ. బాగా స్ట్రెచ్ చేయండి. కాళ్ళు చేతులు మొత్తం స్ట్రెచ్. రైట్. గత్యాత్మిక్ పశ్చిమోత్తానాసన. ఇది ఇలా. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9. కొద్దిసేపు ఉండండి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Right. Now get ready. Janu Shirshasana. Janu Shirshasana అంటే ఫోల్డ్ ద రైట్ లెగ్. కుడి కాలుని ఇలా ఫోల్డ్ చేయండి. Right, fold the right leg. Janu Shirshasana. Right. Inhale, raise your hands. Exhale, bend forward. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొద్దిసేపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలా ఉంచండి. అలా ఉంచి కాలు మొత్తం లాగాలి ముందుకి. అంటే ది థై మజిల్స్, నీ క్యాప్, తర్వాత ఈ కాఫ్ మజిల్స్, తర్వాత ఈ హీల్స్ ముందుకి స్ట్రెచ్ చేయాలి. ముందుకి బాగా స్ట్రెచ్ చేయాలి. అప్పుడు ఇది చేయాలి. మామూలుగా ఇలా కాలు పెట్టి ఉంచొద్దు. మామూలుగా కాలు పెట్టి ఉంచడం కాదు. ది మజిల్స్, థై మజిల్స్, కాఫ్ మజిల్స్, హీల్స్ మొత్తం ముందుకు స్ట్రెచ్ అవ్వాలి. అప్పుడు ఇలా పట్టుకుంటున్నాం. రైట్. నెక్స్ట్ ఫోర్ ద లెఫ్ట్ లెగ్. సేమ్ థింగ్. ఇప్పుడు మళ్ళీ ఈ మజిల్స్ అన్ని కూడా స్ట్రెచ్ చేయాలి. ముందుకి ఇలా బాగా ముందుకి సాగతీయాలి మొత్తం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. సో ఇప్పుడు చెప్పండి ఏమేం చేసాం ఇప్పుడు మనం. ఫస్ట్ పశ్చిమోత్తానాసన్, సెకండ్ గత్యాత్మిక్ పశ్చిమోత్తానాసన్, థర్డ్ వన్ జాను శీర్షాసన్. ఈ 3 చేశాం. 4వది ఈ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అడుగుతాను ఇప్పుడు. 4వది అర్ధ పద్మ పశ్చిమోత్తానాసన్. అర్ధ పద్మ పశ్చిమోత్తానాసన్. రైట్. ఇది అర్ధ పద్మ అంటే ఇది అర్ధ పద్మాసన్. పశ్చిమోత్తాసన అంటే ముందుకి. ఇంకా వీలైతే రైట్ లెగ్ ని ఫోల్డ్ చేశాం కాబట్టి రైట్ హ్యాండ్ వెనుక నుండి తీసి ఇది పట్టుకునే ప్రయత్నం. ఈ కాలుని పట్టుకునే ప్రయత్నం. ఇది రాలేదు అనుకోండి, ఏం తోస్తే అంతే ఇక్కడికి చేయి పెట్టండి.
ఇది పట్టుకునే ప్రయత్నం. రైట్ రైట్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10. కొద్దిసేపు ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Release, relax. Change the leg. Change the leg. Ardha Padma Paschimottanasana. చెయ్యి వెనక్కి పెట్టేసి 1 2 కాలు స్ట్రెచ్ చేయాలి మ్యాక్సిమం 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Release, relax. సో 4 చేసాము. ఇప్పుడు చెప్తారా పేర్లు ఎవరైనా? చెప్పండి ఎవరైనా. ఫస్ట్ ఏంటి? पश्चिमोत्तानासन, गत्यात्मिक पश्चात्मिक पश्चिमोत्तानासन, ध्यान शीर्षासन, अर्धपद्म పశ్చిమోత్తానం. సో ఇవన్నీ పశ్చిమోత్తాసనంలోనే కొద్దిగా డిఫరెన్స్ తో ఉంటాయి అంతే. రైట్. నెక్స్ట్ పాద ప్రసార. పాద అంటే కాళ్ళు, ప్రసార అంటే సైడ్కి. పాద ప్రసార అంటే మామూలుగా ఇలా ఉన్నాము. పాద అంటే లెగ్స్, ప్రసార అంటే సైడ్కి, ప్రసార అంటే స్ప్రెడ్ అని, స్ప్రెడ్ చేయండి అని. పాద ప్రసార. సో స్ప్రెడ్ యువర్ లెగ్స్. ఇది ఇంగ్లీష్లో, అది సాంస్క్రిట్లో, అంతే తేడా. పాద ప్రసార. పశ్చిమోత్తానాసనం. పశ్చిమోత్తాసనం అంటే ఏం చేసాం మనం? కాళ్ళు వేలు కదా పట్టుకున్నాం మనం. పశ్చిమోత్తాసనం అంటే ఇలా చేసాం కదా. కాళ్ళు ఇలా ఉండేవి, ఇలా చేసాం. కాళ్ళు ఇలా ఉన్నాయి, కాళ్ళు స్ప్రెడ్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఇలా చేద్దాం, ముందు ఇలా చేద్దాం, ఈజీ ఉంటుంది. తర్వాత అప్పుడు ఇలా అయిన తర్వాత ఇలా, ఇది ఈ విధంగా చేసే ప్రయత్నం. 1 2. ఈ కాళ్ళని స్ట్రెచ్ చేయాలి. ఈ కాల్ మజిల్స్ అన్ని కూడా స్ట్రెచ్ చేయాలి ముందుకి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది అయిన తర్వాత అసలు పాద ప్రసార పశ్చిమోత్తాసనం అంటే ఏం చేయాలి? చేతులు ఇప్పుడు ఇలా చేసినట్టు చేతులు ముందుకు పెట్టాము మనం. చేతులు వెనక్కి పెట్టాలి, ఇలా వెనక్కి ఇలా పెట్టాలి. వెనక్కి పెట్టి ఇలా ముందుకు ఉండాలి. అది వెనక్కి రావట్లేదు మనం, అందుకే ముందు ప్రాక్టీస్ చేస్తున్నాం. తర్వాత వెనక్కి వస్తాయో తర్వాత చూద్దాం. వెనక్కి ఇలా పాద ప్రసార పశ్చిమోత్తానాసనం. రిలాక్స్. Right. Next. Separate the legs like this. ఇప్పుడు వక్రాసనం. ఇంత మనం చేసేనా? 1 2 3 4 5 6 7 8 9 10.
రిలాక్స్. రిలాక్స్. సో ఇప్పుడు ఈ దాంట్లో అన్నిట్లో కూడా మనం ముందుకు వంగాం, శరీరం అంతా ముందుకు వంగాం. ఇప్పుడు నెక్స్ట్ వెనక్కి వంగే చేద్దాం. ఇలా కూర్చొని సేతు బంధాసన్. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రిలాక్స్. సో పశ్చిమోత్తానాసనంలో ముందుకు వంగాము, సేతు బంధాసనంలోనేమో వెనక్కి వంగుతున్నాం. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో వెనక్కి వంగేది ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది అనుకుందాం, సరిపోలేదు. అప్పుడు ఏం చేయాలి? ఇంకా వెనక్కి వంగేది ఏం చేయాలి? ఉస్ట్రాసన్. ఉస్ట్రాసన్. ఉస్ట్రాసన్లో నిన్నో నమూనా చూసాం, ఈరోజు ఇంకో నమూనా చూద్దాం. ఉస్ట్రాసన్లో స్టాండ్ ఆన్ యువర్ నీస్. రైట్. ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్. మోకాలు కింద ఏదైనా కుషన్ పెట్టుకోండి, నొప్పి అవుతుంది లేకపోతే మోకాలు నొప్పి అవుతుంది. ఇలా కుషన్ పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. రైట్. ఇంకెంతసేపు ఇలా ఉండొచ్చు. సో రైట్ లెగ్ ఫార్వర్డ్. నా ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్. ఏ కాలు వెనుకుందో ఆ చెయ్యి వెనక, ఏ కాలు వెనుకుందో ఆ చెయ్యి. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Relax. రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్. కుడికాలు ముందు ఉండింది, ఇప్పుడు ఎడమ కాలు ముందు పెడదాం. ఎడమ కాలు ముందు పెడుతుంది. రైట్. Now inhale, raise your hands. కుడి కాలు వెనక్కి ఉంది, కుడి చెయ్యి వెనక్కి వెళ్తుంది. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రిలీజ్. రిలాక్స్. ఇంతసేపు ముందుకు వంగాము, ఇప్పుడు వెనక్కి వంగే చేసాం. ఉస్ట్రాసనంలో ఇదొక టైప్ ఆర్ మోడల్. నిన్న చేసిన ఉస్ట్రాసన్ ఎలా ఉందో చూద్దాం. నిన్న చేసింది ఉస్ట్రాసన్. సెపరేట్ ద నీస్. రైజ్ యువర్ హ్యాండ్స్. ఇది కాలు ముందుకు పెట్టలేదు నేను, అది ఇది ఉస్ట్రాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్. రిలాక్స్. సో పశ్చిమోత్తాసనంలో ముందుకు వంగినాం, ఉస్ట్రాసనంలో వెనక్కి వంగాం. రైట్. ఇప్పుడు సైడ్కి చేసాం మనం. భూనమాసనం చేసాం, ఇలా సైడ్కి తిరిగి చేసాం మనం, ఇలా చేసాం. దాంట్లో ఇంకొక వేరియేషన్ కావాలిస్తే ఇది వక్రాసనం చేశాం కదా, ఇది సైడ్ ట్విస్ట్.
Side twist. Vakrasana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Left. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. సో పశ్చిమోత్తాసనంలో ముందుకి, ఉష్ట్రాసనంలో వెనక్కి, వక్రాసనంలో సైడ్కి వచ్చేసాం. నా రైట్ లెగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. భరద్వాజాసన అంటారు. రైట్ హ్యాండ్. One, 2, stretch maximum. కాళ్ళు చేతులు టోటల్ బాడీ స్ట్రెచ్ అవ్వాలి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. Left leg, left leg. Left leg over the right one. Next, left hand. Left hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొన్నిట్లో ఇలా కూడా ఉంచుతారు. ఎలా అయినా పర్వాలేదు. రిలాక్స్. సో ముందుకి వెనక్కి సైడ్లకి అయిపోయింది. రిలాక్స్. రైట్, ఇది ఒక్కటి చేద్దాం. నడుము నొప్పి అన్నాం కదా. నడుము నొప్పి అంటే మనం ముందు చేసుకోవాల్సింది అద్వాసన్, జయస్టికాసన్, తర్వాత మకరాసన్ కూడా, భుజంగాసన్. భుజంగాసన్ చేద్దాం ఇప్పుడు. భుజంగాసన్. ముందు ఇలా కూర్చుంది. రైట్. స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్. రైట్ లెగ్ వెనక్కి స్ట్రైట్గా వెళ్ళండి. ఇలా పడుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now, you got it. Change the leg. వెనక్కి స్ట్రెచ్. టోటల్ స్ట్రైట్గా రాని వెనక్కి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Come to Advasana. Advasana. Relax. Now, Bhujangasana. Inhale, come up. ఊపిరి తీసుకుంటూ, ఇన్హేల్ ఊపిరి తీసుకుంటూ పైనకి. భుజంగాసన. కొద్దిసేపు 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. Sideways. 1, 2. Tiryak Bhujangasana. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Relax. సో బ్యాక్ పెయిన్ కట్ చేసుకుంటారు. మిగతా వాళ్ళం ఇప్పుడు చేద్దాం, ఇంకొకటి చేద్దాం. Parvatasana to Bhujangasana. Right. Come to Parvatasana. Parvatasana. Parvatasana to Bhujangasana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. Relax. రైట్, ఇంకొకటి చూద్దాం. రైట్, ఇప్పుడు భుజంగాసన ఎలా చేస్తున్నాం చూడండి. భుజంగాసన చేస్తున్నప్పుడు ఇలా చేశాం. ఇది ఇలా చేశాం. నడుము కన్నా కింది భాగం అంతా భూమి మీద ఉంది. చూడండి, ఇక్కడ పాదాలు, తర్వాత మోకాలు, థైస్, తర్వాత నాభి కన్నా కింది భాగం మొత్తం భూమిపైనే ఉంది. సో దిస్ ఈస్ భుజంగాసన. నాభి కన్నా కింది భాగము భూమిపైన ఉంది. ఇప్పుడు ఓన్లీ టోస్, మిగతాదంతా లేపుతున్నాం పైనకి లేపుతున్నాం. మిగతాదంతా పైనకి లేపుతున్నాం. పైనకి లేపి భుజంగాసన. ఊర్ధ్వముఖ శ్వానాసన. మళ్ళీ భుజంగాసన. ఊర్ధ్వముఖ అంటే మళ్ళీ ఇదంతా పైనకి లేపి ఇది పర్వతాసన. సో ఊర్ధ్వముఖకి భుజంగాసనకి తేడా తెలియాలి. ఊర్ధ్వముఖ అంటే అసలు ఓన్లీ టోస్ పైన, ఇక టోస్ పైన భుజంగాసన. 2 అరచేతులు టోస్ పైన భూమి మీద ఉన్నాయి. భుజంగాసన. సారీ, అదో ఊర్ధ్వముఖ. అదే భుజంగాసన అంటే మొత్తం ఇలా. రిలాక్స్. So that is the difference. So lie on your back, come to Shavasana, relax. Come to Shavasana, relax.
Relax your whole body. Relax. Your total body is relaxing. Observe your breathing. And relax. Take deep breathing, relax. 3 times abdominal breathing, 3 times thoracic, 3 times clavicular, then relax. రైట్, నెమ్మదిగా లేచి కూర్చోండి. నెమ్మదిగా రైట్. నిన్న ఎన్ని రకాల ముద్రలు చూసాం చెప్పండి ఒకసారి. నంబర్ ఎన్ని రకాలు? 5 sir. 5. ఏమేంటి అవి? కేచరి ముద్ర, కేచరి ముద్ర చెప్పినప్పుడే టంగ్ లాక్ అని చెప్పేయాలి. అప్పుడు మనకేమవుతుందంటే మనకి ఈజీగా గుర్తుంది. కేచరి ముద్ర అంటే ఏం చేస్తాం అనే సంగతి కూడా గుర్తుంటుంది. టంగ్ లాక్ అని కూడా చెప్పేయాలి. ఎస్, ఫస్ట్ వన్ ఈస్ కేచరి ముద్ర, టంగ్ లాక్. నెక్స్ట్ నాసికాగ్ర ముద్ర, నోస్ గేజింగ్. నెక్స్ట్ శాంభవి ముద్ర, ఐబ్రో సెంటర్ గేజ్. నెక్స్ట్ షణ్ముఖి ముద్ర, కాకి ముద్ర. నెక్స్ట్ షణ్ముఖి ముద్ర, షణ్ముఖి ముద్ర sir, closing all our క్లోజింగ్ 7 gates. 7 క్లోజింగ్ 7 gates. ఇవి చూసాం. రైట్. అంతకు ముందు ఒకసారి 3 బంధాలను చూసాం మనం. ద్విబంధ, త్రిబంధ అని చూసాం మనం. 1 జలంధర్ బంధ్, 2 మూలబంధ్, 3 ఉద్యాన బంధ్. ఇవి గుర్తున్నాయా లేదా చెప్పండి. జలంధర్ బంధ్ నాకు తెలియదు. Yes, sir. వెరీ గుడ్. జలంధర్ బంధ్ అంటే ఏం చేయాలి చెప్పండి. చెప్పమ్మా శ్రీదేవి. Sir. Okay. Throat lock, sir. జలంధర్ బంధ్ అంటే థ్రోట్ లాక్. థ్రోట్ లాక్ అంటే ఏం చేయాలి అది చెప్పాలి. వచ్చేసి థ్రోట్ దగ్గరికి టచ్ చేయాలి. ఇట్లా వంచాలి. చిన్న దగ్గరికి టచ్ చేయాలి. ఎవరో ఒక్కరే చెప్పండి. శ్రీదేవి చెప్తుంది, ఆమె విని అర్థమైంది కానీ చెప్పాలని. చెప్పమ్మా. చిన్న తీసుకొని ఇది ఇక్కడ టచ్ చేయాలి. థ్రోట్ కి టచ్ అయ్యేలాగా ఇట్లా అలా ఉంచడం. దట్ ఈస్ కాల్డ్ ఏంటది? జలంధర్ బంద్ సార్. జలంధర్ బంద్. దట్ ఈస్ కాల్డ్ జలంధర్ బంద్. సో జలంధర్ బంద్ అంటే ఏం చేయాలి? ఈ చిన్ షుడ్ టచ్ ద థ్రోట్. ఇలా ఉంచాలి. దట్ ఈస్ కాల్డ్ జలంధర్ బంద్.
రిలీజ్ అన్నప్పుడు మామూలుగా వదిలేస్తా. ఇప్పుడు అది ఎవరు అర్థం కాలేదని అడిగింది ఎవరది అర్థం కాలేదు అన్నది? వాళ్ళు లేరా అర్థం కాలేదు అన్నవాళ్ళు? ఇప్పుడు నేనే చెప్పింది అర్థం చెప్పింది తెలిసిందా తెలియలేదా? ఇప్పుడు అర్థమైంది. తెలిసింది సార్. తెలిసింది సార్. మరి అంత అనుమానం ఏంటి? ఇంత లేట్ ఎందుకైంది అనుమానం? సో థ్రోట్ లాక్ మీన్స్ జలంధర్ బంద్, రైట్? మూలబంద్ అంటే చెప్పమ్మా సంధ్యామకు. వాట్ ఈస్ మూలబంద్? మూలబంధం సేమ్ అంటే మర్చిపోలేదు సార్, ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. గుర్తుంది. ఓకే, నో హెజిటేషన్, దిస్ ఇస్ వాట్ న్యాచురల్ థింగ్స్. దాంట్లో మనం సిగ్గుపడాల్సింది భయపడాల్సింది ఏం లేదు. సో పుల్ ద యానస్ ఇన్సైడ్. మూలబంద్ అంటే ఈ పావిరంధ్రాన్ని గట్టిగా బిగించి లోపలికి పీల్చుకోవడం, అలా బంధించడం. రైట్. నౌ శాలిని గారు ఉన్నావా? సరే, అది మరి తర్వాత చూద్దాం మనం. విల్ కంటిన్యూ దాట్. అది ఏమంటే డౌట్ తర్వాత నేను ఆమెకు చెప్తానులే. సో నౌ వీ హ్యావ్ 3 బంధాస్. ఏంటంటే జలంధర్ బంద్, మూలబంద్. ఈ రోజుకి ఈ పూటకి పేరు తెలుసుకోండి, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జలంధర్ బంద్, మూలబంద్, ఉద్యాన బంద్. నిన్న చెప్పిన ముద్రలు వచ్చాయి, రైట్? నిన్న చెప్పిన ప్రాణాయామాలు ఏంటి? ఏంటంటమ్మా శ్రీలత? ఏంటి నిన్న చెప్పిన ప్రాణాయామం? శీతలి ప్రాణాయామం, శీకలి ప్రాణాయామం, గాకి ప్రాణాయామం, కూలింగ్ ప్రాణాయామం, స్వాహా ప్రాణాయామం. అంతేనా? కరెక్షన్ ఏమన్నా ఉన్నాయా దీంట్లో చెప్పండి. శీతలి కాకి ప్రాణాయామ నేర్చుకున్నది మనం. ఇవన్నిటిని కలిపి ఇవన్నీ కూలింగ్ ప్రాణాయామ అన్నాం. ఇవన్నీ ఒక హెడ్డింగ్ లో ఇవన్నిటిని కలిపి కూలింగ్ ప్రాణాయామ అంటాము. కూలింగ్ లో ఇవన్నీ వస్తాయి. లేక దీన్నే ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామ అంటారు. ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామ అంటే దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకున్నారు అంతే, ఇంకేం లేదు. రైట్. దీంట్లో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ దిస్ శీతలి ప్రాణాయామ? ఎలా చేయాలి చెప్పండి. టంగని ట్యూబ్ లాగా ఫోల్డ్. ఇప్పుడు ఆ కొత్త ఇప్పుడు వచ్చింది కదా శాలిని. ఉన్నావా శాలిని? రెస్పాన్స్ కావాలి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఆవిడ తల ఊపుతున్నారు. అన్మ్యూట్ చేసినా మేడం నేను. ఉన్నా సార్, ఉన్నా. నువ్వు చెప్పమ్మా. నేను ఇప్పుడు వినబడుతుంది. శీతలి ప్రాణాయామం అంటే మన టంగ్ ని బయటకి రోల్ చేసి ఊపిరిని టంగ్ ద్వారా పీల్చుకొని మళ్ళీ నోస్ ద్వారా వదిలేయడం. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి చేయండి, ఒకసారి చేయండి అందరూ కూడా. అండ్ రిలాక్స్. నౌ ఇప్పుడు ఏం చేస్తాం? సేమ్ థింగ్ మళ్ళీ ఒకసారి చేస్తూ స్టాప్ బ్రీతింగ్ ఫర్ సమ్ టైం. స్టాప్ బ్రీతింగ్ తీసుకున్నాము, కొద్దిసేపు ఆపాము, మళ్ళీ వదిలేసాము. రిలాక్స్. మొదటి దానికి రెండో దానికి తేడా ఏంటి చెప్పండి. ఇంతకుముందు తీసుకున్న తర్వాత వదిలేసాము, ఇప్పుడు తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఏం చేస్తున్నాం మనం? రిటెన్షన్. స్టాప్ బ్రీతింగ్. బంధిస్తున్నాము, ఆపుతున్నాము ఊపిరిని, రైట్? అదే కదా చేసాం మనం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆపినప్పుడు వి గో ఫర్ ద్విబంధాస్. ఇది ఆపినప్పుడు ఏం చేయాలి? నేను చెప్తాను చేయాలి, రైట్? శీతలి ప్రాణాయామ. ఇన్హేల్. శీతలి ప్రాణాయామ. ఇన్హేల్. స్టాప్ బ్రీతింగ్. అప్లై ద్విబంధాస్.
Apply Dvibandhas. Release Dvibandhas. Exhale through the nose. Exhale through the nose. Now once again, Shitali Pranayama. Inhale through the tongue. Stop breathing. Apply Dvibandhas. Release Dvibandhas. Exhale. సో ఇప్పుడు మనం ఏం చేశాం చెప్పండి శీతలి ప్రాణాయామంలో? విత్ బంధాస్ కలిపి చేస్తున్నాం. ఇంతవరకు బంధాస్ కలపలేదు, మనం బంధాస్ సపరేట్ చేసాం. సో విత్ బంధాస్ కలిపి చేస్తున్నాం శీతలి ప్రాణాయామం. రైట్, డూ ఇట్ ఫర్ 5 more rounds. 5 more rounds, same thing. With bandhas. With bandhas. Same. Complete the round, relax. సో ఇప్పుడు ఈ విషయం తెలిసిందా లేదా చెప్పండి. తెలిసింది సార్. శీతలి ప్రాణాయామాలోనే విత్ బంధాస్ చేస్తున్నాము. ఇంతవరకు అనులోమ విలోమలోనే చేసాము, ఇలా దీంతో చేయలేదు మనం. సో శీతలి ప్రాణాయామాలో కూడా విత్ బంధాస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, ఇన్హలేషన్, రిటెన్షన్ అండ్ ఎక్సలేషన్. ఊపిరి తీసుకోవడము, ఊపిరి బంధించడము, వదిలేయడం. సేమ్ ప్రపోర్షన్, అంటే 1:1:1 రేషియో ఉండాలి. We should maintain the ratio 1:1:1. Try to maintain. ఒక్కసారి చేయండి, ఒకసారి చేసి ఆపేయండి. Do it for 1 round. Try to maintain the ratio. ఎవరమ్మాయి కళ్యాణ్ ఎవరు? నేనే సార్. శాలినియా? మా తోటి కోడలు కాదు Okay. సార్, మా తోటి కోడలు ఆమె. ఓకే ఓకే. ఇక్కడ మరిపల్లి కాదు సార్, జోగిపేట. అవును జోగిపేట, కానీ ఇక్కడ వికారాబాద్ దగ్గర మరిపల్లిలో ఉంటారు అన్నారు మీరు కాదు? మా సిస్టర్ సార్. మీ సిస్టరా? ఓకే రైట్. సో దట్ ఈస్ అబౌట్ ఏంటిది, శీతలి ప్రాణాయామ విత్ బంధాస్. ఇక ఇప్పుడు శీతలి తర్వాత శీత్కారికి కాకి ప్రాణాయామకి కూడా ఇలానే చేసుకోవచ్చు. అందుకని ఒకటి చెప్పాను, మిగతా కూడా చేయవచ్చా లేదా చెప్పండి. చేయడం తెలుస్తుందా తెలియదా? ఎవరు మాట్లాడు? ఇప్పుడు దీనికి ఎలా చేసాము, శీత్కారి అలానే చేస్తాము, కాకి ప్రాణాయామకి అలానే చేస్తాం. Is it okay or not?
ఓకే ఓకే సార్. దీనికి ఎలా చేసామో అలానే ఓకే చేస్తాం. సార్. లేదు. ఓకే ఓకే రైట్. నౌ ఇప్పుడు శ్వాన ప్రాణాయామకి ఏం చేయాలి మరి? శ్వాన ప్రాణాయామం ఉంది కదా, దాంట్లో ఏం చేస్తామో చూద్దాం. శ్వాన ప్రాణాయామ చేసిన తర్వాత కూడా ఇలా ఆపి బంధాలు చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. చేయొచ్చు అంటే ప్రతి ప్రాణాయామకి కూడా ఊపిరి తీసుకున్న తర్వాత కానీ ఊపిరి వదిలేసిన తర్వాత కానీ ఈ బంధాలను చేస్తున్నాము. అది సారాంశం. మనం ఒక్కదాన్నే చూసాం ఇప్పుడు, మరి మిగతా వాటికి చేయలేదు కదా. ఎందుకు ఆ బాగా అనుమానం ఎందుకు? ఓ 3 సార్లు చేద్దాం. రైట్. శీతకారి ప్రాణాయామ. ఎస్, డూ ఇట్. శీతకారి ప్రాణాయామ. శీతకారి. ఇన్హేల్, స్టాప్ బ్రీతింగ్, apply dvibandhas, release dvibandhas, exhale. మళ్ళీ ఇంకా 2 times మీరే చేయండి. ఇంకా 2 times మీరే చేస్తారు. So Shitali, Shitkari, same thing with Kaki Pranayama. Or 3 rounds. ముందు ప్రాణాయామం అంటే తెలియకపోతే అడగండి, తెలిస్తే చేయండి. శీతలి, శీత్కారి, కాకి ప్రాణాయామం. సార్ కాకి ప్రాణాయామ ఒకసారి చెప్తారా సార్? ఎవరు అది అడుగుతున్నారు? ఎవరు? చిన్మయ్య గారు. చెప్పమ్మా శ్రీదేవి. సార్ ఇట్లా ఓ షేప్ లో ఇట్లా మౌత్ ని ముందుకు తీసుకురావాలి. స్లో నెమ్మదిగా చెప్పాలి, నాకు అర్థం అవ్వాలి కదా. ఓకే సార్. మేడం ఇట్లా ఓ షేప్ లో మౌత్ ని ముందు కొంచెం లిప్స్ అనండి. లిప్స్ ని ముందుకు తీసుకొచ్చి ఓ షేప్ చేయాలి. ముందుకు తీసుకొచ్చి ఓ షేప్ ఇట్లా అట్లా పెట్టాక బ్రీత్ ని అంటే గాలిని లోపలికి తీసుకోవాలి. దాని ద్వారా త్రూ లిప్స్ గాలిని లోపలికి తీసుకోవాలి. ఇట్లా ద్విబంధాస్ అప్లై చేయాలి. తర్వాత రిలీజ్ చేసేసి ద్విబంధాస్ ని మళ్ళీ నోస్ ద్వారా ఎక్సేల్ చేయాలి. మీకు అర్థమైందా చిన్మయ్య గారు? అర్థమైంది సార్. ఏం చేయాలి చెప్పండి. లిప్స్ ముందుకు పెట్టి రౌండ్ గా లిప్స్ లోంచి గాలి తీసుకొని రిటైన్ జస్ట్ కొంచెం సేపు స్టాప్ చేసి నెక్స్ట్ ద్విబంధాస్ చేసి ఆ తర్వాత ద్విబంధాస్ రిలీజ్ చేసి నెక్స్ట్ ముక్కుతోటి గాలి బయటకు వదిలేసేయాలి. రైట్. దీంట్లో ఈజీ మెథడ్స్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ద్విబంధాస్ చేస్తున్నాం. అన్నిట్లో కూడా గమనించండి, బ్రీతింగ్ అయిన తర్వాత ద్విబంధాస్ చేస్తున్నాం. రైట్. డూ ఇట్. చేయండి ఒక 3 times. Right.
రైట్, ఇప్పుడు ఇవి అర్థమైనట్టేనా? కంప్లీట్ ద రౌండ్, రిలాక్స్. ఇప్పుడు ఇవి తెలిసాయా లేదా చెప్పండి. రైట్. సో ఈ రోజు ఇంకోటి చూద్దాం. ఇక ఈరోజు కొత్తవి చూద్దాం. ఈరోజు ఇంకో కొత్తవి. ఇప్పుడు ఇవి వచ్చాయంటే ముందుకు వెళ్దాం. అందుకని సార్ శ్వాన అన్నారు కదా సార్, శ్వాన ప్రాణాయామం అది కూడా సార్. శ్వాన ప్రాణాయామం మళ్ళీ ఇప్పుడు వస్తుందిలే, డోంట్ వరీ. మళ్ళీ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం చేసిన 3 అర్థమయ్యా లేదా చెప్పండి. శీతలి, శీట్కారి, కాకి ప్రాణాయామ. ఈ 3 తెలిసాయా లేదా చెప్పండి. ఏంటి శ్రీకాళి తెలియట్లా. ఏంటది? శ్రీకాళి తెలియదు నాకు. సావిత్రి. శీట్కారి. ఓకే, ఎవరు చెప్తారు శీట్కారి అంటే ఏం చేయాలి? శ్రీదేవి గారు చెప్పండి. చెప్పమ్మా శ్రీదేవి, నిన్నే అడుగుతున్నారు వాళ్ళు కూడా. చెప్పు మేడం. మీ టీత్ ఇట్లా పెట్టండి మేడం. ఇట్లా కనిపిస్తుందా మేడం? చూపించాలి మీకు. ఇక్కడ టీత్ ఇలా ఓకే. పై టీత్ కింద టీత్ కలవాలన్నమాట. ఇట్లా ఆ మధ్యలో మీ టీత్ పళ్ళ మధ్యలో నుంచి గాలి తీసుకోవాలి. అంటే అట్లా అంటాం కదా, సౌండ్ వస్తుంది కదా మేడం, వినిపిస్తుందా మీకు? అట్లా లోపలికి బయట ఉన్న గాలిని లోపల తీసుకోవాలి ఆ పళ్ళ మధ్యలో నుంచి. అంటే పళ్ళు మాత్రం కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. పైన పళ్ళు కింద పళ్ళు కలవాలి, మధ్యలో నుంచి గాలి తీసుకోవాలి. ఎవరు చేయకూడదో కూడా చెప్పు. ఓకే. పళ్ళ ప్రాబ్లమ్స్ అంటే టూత్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నా కానీ అలాంటి వాళ్ళు చేయొద్దు మేడం. మళ్ళీ పెట్టుడు పళ్ళు ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, గమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా చేయొద్దు. సావిత్రి గారు అర్థమైందా మీకు? అదే సార్. ఏం చేయాలి? పళ్ళు రెండు దగ్గరగా పెట్టాలి. 2 దంతాలు దగ్గరగా అంటే బిగించకండి, మామూలుగా ఇలా పెట్టేసి చేస్తాం. కాలు పీల్చుకోవాలి. రైట్. పీల్చుకొని బంధాలు బంధించాలి. గాలి ఆపేసేయాలి. ఆపిన తర్వాత బంధాలు. ఓకే. బంధాలు బంధించి బంధాలు విడి తీసుకొని ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టాలి. రైట్. సేమ్ థింగ్. దేంట్లో అయినా సరే బంధాలు వేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా టోటల్ స్టాప్ బ్రేకింగ్. ఎనీ బంధా వేయాలంటే టోటల్ స్టాప్ బ్రేకింగ్ అండ్ అప్లై బంధాస్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఆ 3 అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. వైటలైజింగ్ అంటాం. వైటలైజింగ్ ప్రాణాయామ. ఇవి మనం చేసాం కానీ మళ్ళీ ఒకసారి అండర్ ద హెడ్డింగ్ వైటలైజింగ్ ప్రాణాయామలో రైట్. కపాలభాతి తెలుసు మనకి. ఎస్, స్టార్ట్ డూయింగ్ ఇట్. ఇటు 10 2 ద్వారా 10. కపాలభాతి చేయండి. కపాలభాతి ప్రాణాయామ. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. Forceful exhalation. ఇటువైపు 10 అటువైపు 10 2 ద్వారా 10. దట్ ఈస్ 1 సైకిల్ ఆర్ 1 రౌండ్. దెన్ స్టాప్ ఇట్. 1 సైకిల్ చేసి ఆపేస్తున్నారు. నిన్న చెప్పింది ఎలాంటి ప్రాణాయామం అని చెప్పాము మనం? ఆ 3కి 4కి హెడ్డింగ్ ఏం పెట్టాం మనం? కూలింగ్ ప్రాణాయామ. ఎస్, కూలింగ్ ప్రాణాయామ అన్నాం. దానికి టోటల్ ఆపోజిట్ ఇది. అది ఎప్పుడు చేయొద్దు అన్నాం మనం? కూలింగ్ ప్రాణాయామ ఎప్పుడు చేయకూడదు అనుకున్నాం? బాగా చల్లగా ఉన్నప్పుడు చేయకూడదు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఆస్తమా, సైనసైటిస్, బ్రాంకైటిస్, రెస్పిరేటరీ డిసీజ్ ఉన్నప్పుడు చేయకూడదు. బాడీ ఏమవుతుందన్నా మనం దాంట్లో కూల్ అవుతుంది. ఇప్పుడు దానికి ఆపోజిట్ అంటే బాడీ ఇక్కడ ఇప్పుడు మనం చేసే దాంట్లో ఏమవ్వాలి? హీట్ అవుతుంది, వెయిట్ అవ్వాలి. అక్కడ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చేయొద్దు అన్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమవ్వాలి? వాతావరణము వేడిగా చేయకూడదు. అక్కడ బాడీ చల్లబడింది,
ఇక్కడ వేడి ఎక్కుతుంది, అది కూలింగ్, ఇదేమో హీటింగ్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వైటలైజింగ్ ప్రాణాయామంలో ఫస్ట్ వచ్చింది ఏంటి మనకి? వైటలైజింగ్ వచ్చింది ఏంటి ఫస్ట్ది? కపాలభాతి, ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్. ఇది మనకు తెలుసా లేదా చెప్పండి? తెలుసు సార్. తెలియకపోతే అడగండి. రైట్, ఇది వచ్చింది. తర్వాత భస్త్రికా ప్రాణాయామం, ఇది కూడా తెలుసు మనకి. రెండు వైపులా చేయండి, ఇటువైపు అటువైపు. భస్త్రికా ప్రాణాయామ, జస్ట్ 1 రౌండ్ ప్రాక్టీస్ తర్వాత చూసుకుందాం. సో వైటలైజింగ్ ప్రాణాయామాలో, హీటింగ్ ప్రాణాయామాలో శరీరానికి వేడెక్కిచ్చే దాంట్లో ఏమేమి వచ్చాయి మనకి? ఒకటి ఏంటి? రెండు భస్త్రిక. ఇంకోటి అగ్నిసార క్రియ అంటారు. ఇంకోటి ఏంటి పేరేంటి? అగ్నిసార క్రియ. ఇది ప్రాణాయామ కాదు కానీ దీంట్లో మనం రాసుకుంటాం వైటలైజింగ్ దాంట్లో. అగ్నిసార క్రియ అంటాం, పేరే క్రియ అది. సో అగ్నిసార క్రియ అంటే ఏం చేయాలి? నౌ ఇన్హేల్, ఊపిరి వదిలేస్తూ పొట్ట లోపలికి లాగండి. మ్యాక్సిమం లాగండి. ఇంకా మ్యాక్సిమం. రిలీజ్, రిలాక్స్. ఇది కాదు అగ్నిసార క్రియ, మనం ఊరికే ప్రాక్టీస్ చేస్తున్నాం. నౌ వన్స్ అగైన్ ఇన్హేల్, ఎక్సేల్, పుల్ ద స్టమక్ ఇన్సైడ్. మొత్తం వెనక్కి లాగండి, మ్యాక్సిమం వెనక్కి లాగండి. కొద్దిసేపు ఆపండి. అప్పుడు దీన్ని ఏమన్నాం మనం? కొద్దిసేపు ఆపి పొట్టను లోపలికి లాగి కొద్దిగా పైన కంటే దీన్ని ఉద్యాన బంద్ అన్నాం. రిలాక్స్. ఇప్పుడు ఉద్యాన బంద్ ఏంటో చూస్తున్నాం మనం. ఉద్యాన బంద్ అంటే ఏం చేయాలి? నా ఇన్హేల్, ఎక్సేల్ స్లోలీ. గాలి మెల్లగా బయటకు వదలండి. పూర్తిగా మ్యాక్సిమం పొట్ట లోపలికి లాగండి. కొద్దిగా పైన కనండి. పైనకి పుల్ అప్వర్డ్స్. దట్ ఈస్ ఉద్యాన బంద్. రిలాక్స్. ఫస్ట్ స్టెప్ ఉద్యాన బంద్ అంటే ఏంటి? ఎగ్జేల్, గాలి మొత్తము వదలండి. ఫస్ట్ స్టెప్. వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి లాగండి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, పుల్ ద స్టమక్ అప్వర్డ్స్, పైనకి లాగండి. 3 స్టెప్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఆ 3 స్టెప్స్ ఏంటో చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పాలి. ఎవరు చెప్తారు? చెప్పమ్మా శాలిని. ఉద్యాన బంద్ అంటే ఏం చేయాలి? గాలి పీల్చుకొని ముందుకు రావాలండి. గాలి పీలుస్తూ వెనక్కి పడుకొని వెనక్కి తీయాలి. వదిలేసిన తర్వాత తప్పది. నేను అలా చెప్పానా? ఫస్ట్ స్టెప్ ఏమని చెప్పాను? ఎక్సేల్ చేయమన్నారు. కంప్లీట్ ఎక్సేల్. గాలి ఫస్ట్ స్టెప్. గాలి వదిలేస్తూ వెనక్కి లాగాలి పొట్టని. చెప్పండి. గాలి వదిలేస్తూ వెనక్కి లాగాలి. ఎవరిని? పొట్టని. చెప్పండి మళ్ళీ ఒకసారి. గాలి వదిలేస్తూ పొట్టని వెనక్కి లాగాలి. లోపలికి లాగాలి. తర్వాత కొద్దిగా పైనకి లాగాలి. ఇది చెప్పండి. ఇప్పుడు ఏమా శాలిని, తెలిసిందా లేదా? ఉందా లేదా? ఉన్నా సార్, ఇప్పటిదాకా బ్యాక్ అయిపోయినుండే. నాకు మళ్ళీ ఒకసారి చెప్పాలి. వెరీ గుడ్. ఎవరు చెప్తారు? శ్రీదేవి, నువ్వే చెప్పు. ఓకే సార్.
మేడం ఊపిరి మొత్తం ఫస్ట్ వదిలేయాలి మేడం, ఎక్సేల్ చేయాలి నోస్ నుంచి మొత్తము. మన స్టమక్ని ఏంటంటే లోపలికి పుల్ చేసుకోవాలి, ఇట్లా ఊపిరి వదులుతూ లోపలికి బిగబెట్టినట్లు ఒక్కోసారి మన స్టమక్ లోపలికి వెళ్తుంది చూడండి, ఇట్లా అట్లా ఊపిరి మొత్తం వదిలేస్తూ పొట్టను లోపలికి తీసుకోవాలి. తర్వాత కొంచెము పైకి అనాలి పొట్టని, ఊపిరేం వదిలేయకూడదు, పొట్టని కొంచెం పైకి అనాలి. ఫస్ట్ స్టెప్ ఊపిరంతా వదిలేసేయాలి, సెకండ్ స్టెప్ పొట్టని లోపలికి పుల్ చేసుకోవాలి, లోపలికి ఎంత మాక్సిమం పుల్ చేస్తే అంత మాక్సిమం లోపలికి పుల్ చేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి కొంచెం పైకి, ఊపిరి వదలొద్దు. ఓకే సార్, అక్కడికే. దట్ ఈస్ వాట్ ఉద్యాన బంద్. ఉద్యాన బంద్ అంటే అది, రైట్. తర్వాత రిలీజ్ రిలాక్స్, సో ఇప్పుడు మీకు జలంధర్ బంద్ తెలిసింది, ఉద్యాన బంద్ తెలిసింది, రైట్. ఇప్పుడు అగ్నిసార క్రియ ఏంటో చూద్దాం. అగ్నిసార క్రియ. నౌ ఇన్హేల్, ఎగ్జేల్. ఇక్కడ స్టెప్ 1 ఈజ్ ఎగ్జలేషన్. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతాను. స్టెప్ 1 ఈజ్ ఎగ్జలేషన్ అయిన తర్వాత పొట్టని స్టాప్ బ్రీతింగ్, ఎగ్జైల్ చేసిన తర్వాత ఆపాలి, ఊపిరి ఆపేయండి, తీసుకోవద్దు, వదలొద్దు. పొట్ట ముందుకి వెనక్కి ఇలా అనాలి, ముందుకి వెనక్కి. ఎంతసేపు అనాలి? ఊపిరి ఎంతసేపు ఆపేశారు, ఊపిరి ఆపినంతసేపే అనాలి. తర్వాత ఇంకా ఊపిరి అంతకన్నా ఎక్కువ ఉంచలేము. సో ది స్టాప్ ఇట్ అండ్ మామూలుగా బ్రీతింగ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి, అగ్నిసార క్రియ అంటే ఫస్ట్ స్టెప్ ఊపిరి వదిలేయాలి, సెకండ్ స్టెప్ పొట్టని ముందుకి వెనక్కి అనాలి, థర్డ్ స్టెప్ స్టాప్ దిస్, నార్మల్ బ్రీతింగ్. ఇది చెయ్యాలి. క్లియర్? చిన్మయ్య గారు చెప్పమ్మా, ఏం చేయాలి? ఫస్ట్ ఎక్సేల్ చేయాలి, ఇన్హేల్ చేసి ఫుల్ గా ఎక్సేల్ చేయాలి. చేసిన తర్వాత పొట్టని ఇలా లోపలికి బయటికి ఇలా ముందుకి వెనక్కి మూవ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఇన్హేల్ చేయాలి. ఎంతవరకు అయితే ఆపగలుగుతామో అంతవరకు పొట్టని ముందుకి వెనక్కి ఇలా అనాలన్నమాట. ఆ తర్వాత నార్మల్ బ్రీతింగ్ చేయాలి. రైట్, వెరీ గుడ్. నౌ డూ ఇట్. అగ్నిసార క్రియ మీనింగ్ ఏంటండి అగ్నిసార అంటే డైజెస్టివ్ ఫైర్ అంటాం. డైజెస్టివ్ ఫైర్ అంటే మనం తీసుకున్న ఆహారము డైజెస్ట్ కావడానికి జఠరాగ్ని అంటారు. కావలసినటువంటి ఎంజైమ్స్ అన్ని కూడా సిక్రీషన్స్ బాగా ఉంటాయి. దట్ డిసీజెస్ రిలేటెడ్ టు ది స్టమక్, acidity, ulcer, constipation, indigestion, loss of appetite, ఇవన్నీ పోతాయి, చక్కగా డైజెషన్ అవుతుంది. దాని యొక్క ఉద్దేశం అది. అగ్ని మీన్స్ ఫైర్. అగ్నిసార క్రియ మీన్స్ ఫైర్ అంటే మనం ఫైర్ బ్యాలెన్సింగ్ అందాం, మరి ప్రొడ్యూసింగ్ అంటే మనం మరీ ఎక్కువైపోతుందేమో అంటాం మనం. సో ద డైజెస్టివ్ జ్యూసెస్ విల్ బి సీక్రెటెడ్ ఇన్ బ్యాలెన్స్ విత్ ద ఇంటేక్ ఆఫ్ ద ఫుడ్. లేకపోతే ఏమవుతుంది అంటే, ఇఫ్ దట్ ఈస్ మోర్ ఆర్ లెస్, there is a disturbance in our stomach, maybe indigestion, constipation, ulcers, acidity, some gastric problems as well, releasing of gases. సో నలుగురు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, అపాన వాయువులు అంటాం. సో అలా కాకుండా ఇది ఉపయోగపడుతుంది. సో వాట్ ఆర్ ద ఫుడ్ మెటీరియల్ యూ హ్యావ్ టేకెన్, ఇట్ విల్ బి డైజెస్టెడ్ ప్రాపర్. దానికని అగ్నిసార క్రియ చేస్తాం. రైట్, ఒకసారి చేయండి. అగ్నిసార క్రియ.
రైట్, రిలాక్స్. నౌ వైటలైజింగ్ ప్రాణాయామాలు మనకు 3 వచ్చాయి. ఇది అగ్నిసార క్రియ ప్రాణాయామ కాదు, కానీ మనం 3 రాసుకున్నాం. వన్ ఈస్ కపాల్భాతి, అదర్ వన్ ఈస్ భస్త్రికా, అదర్ వన్ ఈస్ అగ్నిసార క్రియ. దిస్ ఈజ్ ఎ క్రియ, దిస్ ఈజ్ ఎ వర్క్, నాట్ ఇన్ ప్రాణాయామ, బట్ మనం రాసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిన్న చెప్పిన కూలింగ్ ప్రాణాయామకి వి టోటలీ ఆపోజిట్. దట్ ఈస్ కూలింగ్, దిస్ ఈజ్ హీటింగ్. సో అక్కడ వాతావరణం చల్లగా ఉంటే చేయకూడదు, ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటే చేయకూడదు. రైట్? సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అగ్నిసార క్రియ, డైజెస్టివ్ ఫైర్. రైట్, ఇప్పుడు మనకు ఆ వైటలైజింగ్ లో 3 వచ్చాయి. అవి వచ్చినట్టేనా, ఇంకేమైనా డౌటా చెప్పండి. అవి వచ్చినట్టంటే ఇంకా ముందుకు వెళ్దాం. వచ్చాయి సార్. వచ్చాయి. సో నిన్న చెప్పిన 4 ప్రాణాయామాలు ఏంటి, ఈరోజు చెప్పిన 3 ఏంటి చెప్పండి. నిన్న చూసిన 4 ఏంటి? శీతలి శీతలి ప్రాణాయామ, ప్రాణాయామ, శీతకారి ప్రాణాయామ, కాకి ప్రాణాయామ, కాకి ప్రాణాయామ, శ్వాన ప్రాణాయామ. రైట్, ఓకే. ఆల్ దీస్ ఆర్ కూలింగ్ ప్రాణాయామ. కూలింగ్ ప్రాణాయామ. ఇప్పుడు ఈ రోజు చేసినవి ఏంటి? కపాల్భాతి, భస్త్రికా, అగ్నిసార క్రియ, అగ్నిసార. వైటలైజింగ్ ప్రాణాయామ. ఎస్, దీస్ ఆర్ హీట్ ప్రొడ్యూసింగ్, లేక బాడీ శరీరానికి వేడెక్కిస్తాయి. దానికి ఆపోజిట్. అంటే ఆపోజిట్ అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి, మనం తెలుసుకోవడానికి అలా పెట్టుకున్నాం, మనకు అర్థం కావడానికి ఈజీగా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్వాన చెప్పలేదు సార్. స్నానం చెప్పలేదు. ఎవరు అది అడిగారు? చిన్మయి. చిన్మయ్య గారు. చిన్మయ్య గారు. మీరు నిన్న రాలేదన్న సంగతి బాగా అంటే తెలుసు. శ్వాన ప్రాణాయామతో బ్రీతింగ్ ఎలా రిటైన్ చేయాలి చెప్పలేదని. ఆమె నిన్న రాలేదని. రైట్, ఇప్పుడు చెప్పే ముందు ఒకసారి అగ్నిసార క్రియ కూలింగ్ అప్పుడు కూడా చేయొచ్చేమో కదా మరి, బికాస్ ఇట్స్ ఎ డైజెస్టివ్ థింగ్. ఇవి మనం అర్థం కావడానికి కూలింగ్, హీటింగ్ అని పెట్టుకున్నాం. ఏమన్నారు? అగ్నిసార క్రియ, అగ్నిసార క్రియ మీరు వైటలైజింగ్ ప్రాణాయామం అన్నారు కదా, అండ్ రిలేటెడ్ టు హీటింగ్, అంటే వెన్ ఇట్ ఈస్ అది హీట్ జనరేట్ చేస్తుంది అని అన్నారు కదా. బట్ అగ్నిసార క్రియ ఇస్ మోర్ ఆఫ్ డైజెస్టివ్ ప్రాసెస్. డిస్టర్బెన్స్ వస్తుంది, వినబడట్లే. ఎవరొద్దన్నారు? అన్ని ఉన్నా మీరే పిచ్చి మొహాల్ లాగా పిచ్చి పిచ్చి వేశారు. శ్రీలత మేడం, శ్రీలత మేడం ఎవరినో తిడుతున్నారు ఎందుకలా? కాఫీ ఇవ్వమ్మా, కాఫీ ఇచ్చే అంత కూల్ అయిపోతుంది, ఏం కాదు. రైట్, ఏమన్నారు ఇప్పుడు చెప్పమ్మా శైలజ. ఓకే, నో వాట్ డిడ్ ఐ సే? అగ్నిసార క్రియ ఇప్పుడు శీతలి ప్రాణాయామ ఇవి చేసినప్పుడు కూడా చెయ్యొచ్చు కదా అని అడిగాను. ఎందుకంటే దట్స్ రిలేటెడ్ టు డైజెస్టివ్ సిస్టమ్ కదా అని అడిగాను అంతే. తర్వాత ఇంకొక విషయము, when we are doing this heating pranayama, కపాలభాతి ప్రాణాయామ, టు బ్యాలెన్స్ దిస్. ఇప్పుడు మనం ఆసనాలు చేసాం కదా, ముందుకు వంగిన తర్వాత వెనక్కి వంగి బ్యాలెన్స్ కోసం చేసుకున్నాం కదా. అలానే ఆఫ్టర్ హీటింగ్ ప్రాణాయామ గో ఫర్ కూలింగ్ ప్రాణాయామ, ఆర్ ఆఫ్టర్ కూలింగ్ ప్రాణాయామ గో ఫర్ హీటింగ్ ప్రాణాయామ, సో దట్ the heat will be balanced in our body. Am I answered it? Okay, so that means it's not related to the weather అన్నట్టు. అంటే ఇప్పుడు మరీ అట్లా అనుకుంటే ఎట్లా? సారీ. అదే ఓకే ఓకే, వెల్కమ్ వెల్కమ్. అంటే ఇప్పుడు టెంపరేచర్ మీన్స్, సపోజ్ ఇఫ్ ద టెంపరేచర్ ఇస్ 20 or 25, maybe it's average for me, and 45-50 is high temperatures for me, but people maybe 40 is normal to them, who knows? Atla depending upon their situation. Antegani మనం don't go to that, see the temperature and do the pranayama. Don't go for that, don't check it. Okay, so if you feel it is very hot, don't do that.
you will feel that it is very cold. Don't do this. అంతవరకే తప్ప now see the temperature given in the chart and whether we have to go for pranayama, bastrika, or cooling or vitalizing అనేది అంత సీరియస్నెస్ అక్కర్లే. అంటే నాకు అది యాక్చువల్గా నాకు బయట చూడడం అక్కర్లేదు, ఎందుకంటే ఇంట్లో అయినా ఎక్కడైనా సేమ్ టెంపరేచర్ ఉంటుంది, వెదర్ ఇట్స్ కూల్ గానీ. డూ ఇట్ నో ప్రాబ్లం. ఇంకెక్కడికి వెళ్ళామా? ఇప్పుడు ఇంకోటి, మనం బంధాలు అన్నాం కదా, బంధాలు ఇప్పుడు నిన్న చెప్పిన దానికి బంధాలు చేశాం కదా, సేమ్ థింగ్ వన్స్ అగైన్ డూ దిస్ భస్త్రికా ప్రాణాయామ ఓన్లీ 1 round. Then stop breathing. Apply bandhas. Release bandhas. Relax. అంటే ఈ రోజు నేర్చుకున్నది ఏంటి? These bandhas can be done with any pranayama. అది దీని యొక్క సారాంశం. Maybe Bhastrika, maybe Kapalabhati, maybe Svana Pranayama. Anything is okay. ఇది అర్థమైందా కాలేదా చెప్పండి. చిన్మయ్య గారు, కుక్క ఒకసారి బయట ఇలా హా అంటుంటది కదా, ఎలా అంటే చెప్పండి. టంగ్ ఏం చేస్తుంది? బయట ఉంటుందా లోపల ఉంటుందా? ప్యాంటింగ్. టంగ్ ఎలా చేస్తుంది? నాలుక ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుందా బయట ఉంటుందా అంటున్నప్పుడు? నాలుక బయటకు ఉంటుంది సార్. బయటకు ఉండి ఏం చేస్తుంది? అలా చేస్తుంది సార్. అలా చేయడం అంటే ఏంటి? ఊపిరి తీసుకోవడం వదలడమేనా, ఇంకేమైనా ఉందా? ఊపిరి తీసుకోవడం అనేది తెలియదు సార్, ఎక్కువ ప్యాంటింగ్, బయటకే ఎక్సలేషన్ ఎక్కువ ఉంటుంది సార్. సరే, ఏదైతే ఊపిరి అలా నీకు అది అర్థమైంది కదా, అర్థమైంది సార్. టంగ్ బయటకు తీసి అలా చేయడం, దాన్ని దట్ ఈస్ ప్యాంటింగ్ బ్రీతింగ్ ఆర్ శ్వాన ప్రాణాయామ అంటారు. ఓకే సార్. దాన్ని అర్థమయ్యే భాషలో రాసుకోవచ్చు ఇక. ఇంకా సో దట్స్ అబౌట్ ఏంటది ప్రాణాయామాస్. సో ఇవే కదా మనకు పూర్తిగా అర్థం కాక ఇబ్బంది అనిపించినవి, ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. మరి ఈ శ్వాన ప్రాణాయామతో బంధాలు ఎలా చేస్తారు? సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద రౌండ్, complete it totally. So we are doing ఇలా చేస్తున్నాం. Then stop it. How long will you do it? కొద్దిసేపు అయితే తాపుతాం కదా. Then apply these things. Am I clear? ఓకే సార్. కాదు కదా, ఆమె అడిగి క్వశ్చన్ అడిగారు. ఓకేనండి. అదే after see all these things after completing the round we'll do it. అంటే after the completing అంటే 3 బంధాస్ చేయాలి కాదు. ఇప్పుడు అక్కడ ఇంకోటి ఓన్లీ కండిషన్ ఈస్ ఆఫ్టర్ ఇన్హలేషన్ 2 bandhas, ఆఫ్టర్ ఎక్సలేషన్ 3 bandhas. Anywhere, wherever it is, after inhalation 2 bandhas, after exhalation 3 bandhas. If you are doing after exhalation, go for 3 bandhas. Inkoti. So I want to only Jalandhar bandh I want to do. Okay, do it. No problem. Only Moola bandh. Okay, do it. But keep it in mind, they are very powerful as well as they are very, very useful. Igo idi cheste automatically thyroid, parathyroid glands will be balanced. Secretions of this endocrine system will be balanced. And Moolabandha cheste urinogenital system will be working perfectly without any disturbance, without any inconveniences. So that urinogenital tract will be perfectly working, because otherwise we don't do exercises related to that. So that's what it is. And ఇది చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? పొట్ట లోపలికి లాగుతున్నాం. So the digestion system. So urinary system, digestive system, and this. And at last we are going for meditation where we are concentrating at eyebrow center. So where ఏ గ్లాండ్ ఉంటుంది శైలజ గారు చెప్పాలి, మనం తప్పు చెప్తే కష్టం. ఆమె షీ ఈస్ వర్కింగ్ విత్ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ టాక్సికాలజీ, ఆ మేడమే చెప్పాలి. ఇక్కడ ఉండే గ్లాండ్ ఏది? దిస్ ఈస్ కాల్డ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఎండోక్రైన్ సిస్టమ్.
master of endocrine glands. So it controls all the secretions of all the endocrine glands. So we are concentrating at last at eyebrow center, which balances all the endocrine system. అది మనం చేసే టార్గెట్. రేపు అది కూడా చూద్దాం, రేపు మెడిటేషన్లో కూడా చూద్దాం మనం. అంటే ఇవి వస్తే మెడిటేషన్ విల్ బికమ్ ఈజీ. ఇది రాకుండా దాంట్లోకి వెళ్తే ఏమవుతుందంటే దట్ ఈస్ ఇన్సఫిషియన్సీ. అందుకని ఆమె క్లియర్? ఓకేనండి. ఇక్కడ ఉండేది పిట్యూటరీ గ్లాండ్ ఏనా ఇక్కడ ఉండేది? Yes. So it controls all the glands. Right. Inka, any questions? So రేపు మిగిలిన ప్రాణాయామాలు కూడా ఇన్ డీటెయిల్ మనం చూద్దాము. సో దట్ యూ షుడ్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ టీచింగ్ ప్రాణాయామాస్. ఏంటమ్మా సంధ్య, చెప్పగలమా లేదా? ఇప్పుడు చెప్పగలమా లేదా? మీరు ఎక్కువ చెప్పక్కర్లేదు, ఇప్పుడు చెప్పింది నేర్చుకున్న చెప్పగా చాలు. దాట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. చెప్తాం సార్. ఇంకా శిరీష చెప్పగలమా లేదా ఇవన్నీ? చెప్పగలం సార్. శ్రీదేవి సార్ ఓకే సార్ చెప్పగలం సార్. లక్ష్మి సార్ చెప్పగలం సార్. ఇప్పుడు మీరు నలుగురు కలిసి ఇంకో నలుగురిని ఇలా తయారు చేయాలి. మన బ్యాచ్ లో ఉన్న ఇంకో నలుగురిని ఇలా తయారు చేయాలి. సో యువర్ డ్యూటీ, యువర్ వర్క్ ఈస్ టు మేక్ అదర్స్ టు అండర్స్టాండ్ అండ్ టీచ్ లైక్ యూ పీపుల్. అలా దీంట్లో ఉన్న వాళ్ళందరికీ రావాలని. నేను ఇంట్లో మూల కూర్చొని నాది నేను చేసుకుంటా అంటే వీ డోంట్ వాంట్ పీపుల్ లైక్ దట్. మీరు 10 మందికి చెప్పగలగాలి, చెప్పాలి. నేను నా పని నేను చేసుకుంటాను, నా సంగతి నేను చూసుకుంటాను అనేవాళ్ళు ఇక్కడ నేర్చుకోక్కర్లేదు, ఇంకెక్కడైనా నేర్చుకున్న అభ్యంతరం లేదు. యూ మస్ట్ టీచ్ అదర్స్. అట్లీస్ట్ మనం బోర్డు పెట్టుకొని ప్రచారం అక్కర్లేదు, కానీ those who require, those who need these things, you must tell them. One more thing, keep it in mind, without expecting anything. That is the condition. Don't expect. If you are really starving for anything, starving for roti kapra makan, then you take the fees. Otherwise, don't expect. Inka? So, it is nearing 7. Chinmay garu prayer చెప్తారు. తర్వాత you can sit and I can ask your doubts if any. ఓకే సార్. ఓకే, ఈరోజు పాట కూడా పాడిద్దాం చిన్మయ్ గారితో. చిన్మయ్ ఉన్నారు, శ్రీలత ఉంటే శ్రీలత కూడా పాడతారు ఒకటి. శాంతి గారు కూడా ఉన్నారు సార్ ఈరోజు. అరే ఈరోజు సాటర్డే మర్చిపోయాం. అరే సాటర్డే మర్చిపోయాం. అయితే పాటతో మొదలెట్టాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు ఏంటి మరి మెల్లిగా. శాంతి గారు మీరు పాట పాడిన తర్వాత ప్రేయర్ చేద్దాంలే. ఓకే సార్. మర్చిపోయాము, ఎవరు చెప్పలేదు. అయ్యో, సాటర్డే ద క్లాస్ స్టార్ట్స్ విత్ ప్రేయర్. ఐ మీన్ శాంతి గారి పాట, ఎండ్ విత్ శాంతి గారి పాట. ఓకే సార్. ఓకే సార్. అండ్ షీఈ్ ఏ మ్యూజిక్ టీచర్. ఇప్పుడు ఎంతమంది మా వాళ్ళు వస్తున్నారమ్మా? వీళ్ళు ఎవరు జోలిపెట్టి వాళ్ళు ఎవరన్నా? ఒకళ్ళు జాయిన్ అయ్యారు సార్, గాయత్రి అని. మరి మిగతా వాళ్ళు అడిగారు కానీ నాకు ఎవరు నెంబర్స్ పెట్టలేదు నేను ఫీడ్ చేయడానికి. అవునా? నేను వాళ్ళకి చెప్పాను సార్, నా నెంబర్ కి మీ నేమ్స్ నెంబర్స్ ఇచ్చేయండి, అప్పుడు గ్రూప్ లో యాడ్ చేస్తానని చెప్పాను. మరి నాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. గాయత్రి గారు అని ఒక ఆవిడ రెస్పాన్స్ ఇచ్చారు, ఆవిడది యాడ్ చేశాను. ఆవిడ జాయిన్ అయ్యారు, నేర్చుకుంటున్నారు. అవును, రమేష్ వాళ్ళ మిసెస్ అంట, అడిగాను. ఓకే అండి, ఆవిడ నేర్చుకుంటున్నారు. సరిగా మళ్ళీ నేర్పుతున్నారట కదా మేడం గారు. మీరు ఎక్కడైతే ఎక్కడ నుంచి సావిత్రి గారు మీరు వాళ్ళు ఎక్కడంటే అక్కడ నేర్పుతారు, మీరు నేర్చుకోవాలి. కానీ మీరు ఎవరైనా సరే నేర్చుకుంటామంటే, ఏ విద్య అయినా సరే, ఇక్కడ యోగా అయినా సరే, ఏదైనా సరే, అన్ని మొదటి నుండి పర్ఫెక్ట్ గా నేర్పుతారు. ఓన్లీ థింగ్ ఈస్ అంటే మీరు అంతా మంచి వాళ్ళు, మీ గురించి మేము చెప్పడం ఏంది, ఆ విధంగా నేర్చుకుంటే చాలు. అవి స్టార్టింగ్ సరిగమలే ఉంటాయండి సావిత్రి గారు, అవి కర్ణాటక మ్యూజిక్ కదా, బేసిక్స్ నుంచి నేర్చుకుంటేనే మనం సాంగ్స్ పాడగలం. అందుకని ముందు బేసిక్స్ నేర్పిన తర్వాతే నేను కొంచెం చిన్న చిన్న సాంగ్స్ చెప్తున్నాను అందరికి. అవునండి, డైరెక్ట్ గా సాంగ్స్ కి వెళ్ళిపోతే మనం ఎక్కడ ఎలా పలకాలనేది తెలియదు అనమాట.
శాలిని. ఓకే, మీరు ఒకసారి చెప్తున్నామా? నేను చెప్తాను మెసేజ్ పెడితే నేను యాడ్ నంబర్ చేస్తాను. ఇస్తాను. నేను నంబర్కి నువ్వు మెసేజ్ పెట్టేసే. ఓకేనా? నా పర్సనల్ నెంబర్ కి మెసేజ్ పెడితే నేను నా గ్రూప్ లో యాడ్ చేసేస్తుంటాను. మీ ఇద్దరిని కనెక్ట్ చేస్తాను. ఐ విల్ ఓకే కనెక్ట్ సార్. పీపుల్, డోంట్ వరీ. ఇప్పుడు పాట పాడేసేయండి, టైం అవుతుంది. పాట పాడేసి ప్రేయర్ చేసి మనం వెళ్దాం. ఓకే సార్. నేను ఇంకో చోటుకి వెళ్ళి. ఓకే సార్. ఓకే ఓకే ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఓకే సార్. ఓకే. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు జపించే నారాయణ మంత్రము చేరి ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొని రామ మంత్రము, నేడు నాకు కలిగే వెంకటేశు మంత్రము, నేడు నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, సంగ్రహించే కృష్ణ మంత్రము అర్జునుడు, రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే, సంగ్రహించే కృష్ణ మంత్రము అర్జునుడు, ముంగిట విష్ణు మంత్రము ముని సుకుడు పఠించే, ముంగిట విష్ణు మంత్రము ముని సుకుడు పఠించే, మింగడమే నాకు నబ్బే వెంకటేశు మంత్రము, మింగడమే నాకు నబ్బే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము, ఇన్ని మంత్రములకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము, నన్ను గావగలిగెబో నాకు గురుడియగాను, నన్ను గావగలిగెబో నాకు గురుడియగాను, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము,
అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను ఆవహించెను ఆవహించెను. ఓం నమో వెంకటేశాయ. ఓకే, వెరీ నైస్. చాలా బాగుంది. శనివారం నాడు హాయిగా వెంకటేశ్వరుని ప్రార్థించుకొని ప్రేయర్ చెప్పండి. చిన్మయి ప్రేయర్ చెప్పు, తర్వాత ఎవరు ఉంటే అప్పుడు మనం పాటలు పాడదాం. వాళ్ళు ఓకే సార్. క్లోజ్ యువర్ ఐస్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇష్టం, మీరు ఉంటామంటే పాటలు పెట్టుకుందాం, లేకపోతే ఇంకోటి ఈరోజు సాయంత్రం సాటర్డే, ఎవ్రీ సాటర్డే మనం ఏదో కార్యక్రమాలు పెడుతున్నారు. సాటర్డే నాడు ఈరోజు మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది కదమ్మా, సంధ్య ఉంటుందా ఉండదా?